ఈసారి బిగ్ బాస్ 9 సీజన్ 9లో ట్విస్టులు చాలా ఉన్నాయి అబ్బా. ట్విస్ట్ చాలా ట్విస్టులు ఉన్నాయి బిగ్ బాస్ 9లో. ఏ సీజన్లో లేని ట్విస్టులు ఈ సీజన్ చూడబోతున్నాం మనం. ఇంతకుముందు మనం చూసిన సీజన్లో ఏ సీజన్లో ఇన్ని ట్విస్టులు లేవు. ఈ సీజన్ మాత్రం అంటే ఎలా టీఆర్పీ పెంచుకోవాలి, ఎలాగా ఇప్పుడు ఒక 2 వీక్స్ వీళ్ళని ఆడిస్తున్నారు. ఫస్ట్ 1 వీక్ సెలబ్రిటీస్ని టెనెంట్స్ కింద ఉంచారు, ఒక కాంబినేషన్ని ఓనర్స్ కింద ఉంచారు. అది మనం చూసాం. తర్వాత ఇంకా అదే ఎలా ఉంటే మనకు బోర్ పడుతుందని అటు నుంచి ఇటు మార్చారు. అక్కడికి అయిపోయిందా? ఇది కాదు ట్విస్ట్ అంటే. అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తున్నారు కదా, అది ట్విస్ట్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే రాయల్ ఎంట్రీ అంటున్నారు ఈసారి. రాయల్ కార్డ్ ఎంట్రీ అనమాట. సో ఈ రాయల్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళు ఎవరు అంటే, రాయల్ కార్డ్ ఎంట్రీ ద్వారా మన అగ్ని పరీక్ష షోలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళలోంచి 3 రాకపోతున్నారు. వాళ్ళు ఎలా వస్తున్నారో ఏంటి ఎప్పుడు అనేది మాట్లాడుకుందాం వీడియో ఎండింగ్లో. ఫస్ట్ ఈరోజు ఎపిసోడ్ గురించి, నిన్న ఎపిసోడ్ జరిగింది కదా, దానికోసం మాట్లాడదాం. ఏమైంది అసలు ఎపిసోడ్, నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది, ఎవరు ఏది అన్నారు. మన thumbnail పెట్టాం కదా, హరీష్ మళ్ళీ నోరు జారుతున్నారని. ఏంటి జారాడు అసలు హరీష్, నోరు జారాడు అని అంటున్నాడు. భయ్యా మీకు ఏమనిపించింది అని అనుకుంటున్నారేమో. అది కూడా చెప్తాను ఏంటనేది. ట్విస్ట్ మాత్రం, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తుందో రాంగ్ అనిపిస్తుందో కామెంట్ చేయండి, లైక్ చేసి. అయితే ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. నామినేషన్ ప్రక్రియ ఎలాగంటే, నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవ్వకముందు రీతు యాక్షన్ స్టార్ట్ అవుతుంది. రీతు యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఏమైనా యాక్ట్ చేస్తుందిరా ఈ రీతు బాబోయ్. ఎవరు మన కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మాటలేని పట్టలేదు, అసలు నోట్లోని మాట రావట్లేదు. అంటే ఎందుకు ఏడుస్తుంది అంటే, తనుజ రీతుని పడుకొని, అంటే ఇప్పుడు టెనెంట్స్ అందరూ వానర్స్ అయ్యారు, వానర్స్లోకి రీతు కూడా వానర్స్ అవుతుంది. రీతు టెనెంట్స్కి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ వానర్స్కి బెడ్స్ ఇచ్చారు. వానర్స్ బెడ్స్ ఇచ్చినప్పుడు వానర్స్ ఎక్కువ మంది కాబట్టి ఇద్దరు పడుకోవాలి బెడ్ మీద. కానీ అక్కడ ఎవరు రీతుని సపోర్ట్ చేయట్లేదు. తనుజని కూడా అడిగారు, తను పడుకోబెట్టుకోలేదంటే నాది ఫ్లోరా గారిది ఉందంటే, ఫ్లోరా గారు జైల్లో ఉన్నారు కదా పడుకోబెట్టుకో అందాకంటే, లేదు నాకు ఫ్లోరా గారు నేను ఉంటాము, నాకు నచ్చదు అది ఇది అని చెప్పి తనుజ గారు అన్నారు. దానికోసం ఏడుస్తుంది రీతు చౌదరి, దానికోసం ఏడుస్తుంది. కళ్యాణ్ ఓదరుస్తాడు. దేవుడు ఏంటి ఇలా చేస్తున్నాడు అనుకుంటున్నారు. ఆ సినిమాలు అంటారు కదా డైలాగ్, ఏం చేస్తున్నారు ఆయన, దేవుడు వరమిస్తున్నాడు. సో కళ్యాణ్ వాదిస్తాడు. అయితే ఏడుస్తుంది. అసలు ఏడుపు నాకు ఎందుకో జెన్యున్గా అనిపించదు. రీతు చౌదరి ఏడుస్తుంది. కానీ ఇంతకుముందు మాట్లాడదాం. ఈ ఏడ్చిన ప్రక్రియలో ఏడుస్తుంటప్పుడు తనుజ వస్తుంది. ఏ మనిషి వాళ్ళు ఏడుస్తుందో ఆ మనిషి వస్తుంది. వచ్చి అలా చూస్తుంటే తనుజని యాక్ట్ చేసుకొని ఫీల్ అవుతుంది జెన్యున్గా. అప్పుడు జెన్యున్ అనిపిస్తుంది, నాకు ఫీల్ అవుతుంది. అప్పుడు కూడా అనేస్తుంది తనుజ, నువ్వు ఈ మాట గుర్తుంచుకోండి, నువ్వు పవన్ సపోర్ట్ చేయడం మాకు నచ్చలేదు, మనం సపోర్ట్ చేసుకోవాలి, పవన్ సపోర్ట్ చేస్తున్నావు, పవన్ గెలిపించావు, ఆ రోజు నాకు క్లియర్గా అనిపించింది, నేను చెప్పినా నువ్వు వినిపించుకోలేదు, అదే నాకు బాధగా ఉంది. అదంటే నేను కావాలని చేయలేదు, నేనేమి ఎవరికి ఫేవరేజ్ చేయలేదు, నేను ఎవరిని గెలిపించలేదు కావాలని అంటుంది. ఇది గుర్తుంచుకోండి ఈ మాట అంటది కదా. అన్న తర్వాత సరే నాకు కోపం లేదని చెప్పేసి ఊరికే పడుతుంది. ఇద్దరు అక్కడ ఊరుకుంటారు, అయిపోద్ది. నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. నామినేషన్ ప్రక్రియ ఎలా అంటే, టెనెంట్స్ ఇప్పుడు కామెంట్స్ కాబట్టి టెనెంట్స్ 5 ఉంటారు. ఈ టెనెంట్స్ 5కి చెప్తారనమాట, టెనెంట్స్ మీరు ఓనర్స్లో నుంచి మీరు ఈరోజు 5 నామినేట్ చేయబోతారు, దాంట్లో ఒకరు ఖచ్చితంగా టెనెంట్ అయ్యి ఉండాలి, అంటే కామనర్ అయ్యి ఉండాలి అని అంటారు. అయితే మిగతా 4 ఓనర్స్, సెలబ్రిటీస్. ఇక్కడ వీళ్ళ టెనెంట్స్ 5 మాట్లాడుకొని సెలబ్రిటీస్లో ఉన్న 4 నామినేట్ చేయాలి. అలాగే ఎవరు నామినేషన్ వాళ్ళు చేస్తారు, అందరూ ఎవరి పాయింట్లు చెప్తారు, నామినేట్ చేస్తారు. ఎవరెవరు సెలబ్రిటీస్ ఎవరెవరు నామినేట్ చేస్తారంటే, ఫ్లోరా గారు, సంజన గారు, సుమన్ శెట్టి అన్న, రీతు చౌదరి, ఈ 4 నామినేట్ చేస్తారు. ఈ 4 నామినేట్ చేసినప్పుడు, ఇక్కడ రీతు చౌదరి నామినేట్ చేసినప్పుడు రీతు చౌదరి ఒక మాట అంటుందని చెప్తుంది మన శ్రీజ, పతివ్రత శిరోమణి అంటారు.
పతివ్రత శిరోమణి ఇది కరెక్టా తప్ప? కరెక్టా రాంగా మీరు ఒకసారి చెప్పండి. పతివ్రత శిరోమణి అన్నది నాకు మాత్రం అది అక్షరాల తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే పతివ్రత అని ఎవరిని అంటామో తెలుసు కదా, నేను చెప్పకూడదు నోటితో. ఇది చాలా రాంగ్ ఇది. ఎందుకంటే బయటికి వెళ్ళింది అనుకో ఇది చాలా రాంగ్. బయట ఎవరిని అంటే గోపం కొడతారు. బయట అమ్మాయి దగ్గరికి వెళ్ళి పతివ్రత నన్ను గోప చెల్లిమనిపోద్ది, గోప గీయమనిపోద్ది. మామూలు కొట్టరు పతివ్రత అంటే. ఎందుకంటే మనం చూసాం కదా ఆరుగురు పతివ్రతల మూవీ. పతివ్రత అంటే అది 2-in-1 గేమ్ ఆడతారు కదా, పతివ్రత వాళ్ళు అంటారు. సో ఇది పెద్ద మిస్టేక్ కాదని పవన్ అంటాడు. అసలు మిస్టేక్ కాదని ఎలా అనిపించింది పవన్కి? పవన్ నిజంగా తెలీదా, లేకపోతే పవన్ కావాలని సపోర్ట్ చేస్తున్నా తెలియదు. పవన్ అంటే అయినా సరే వీళ్ళు ఊరుకోరు, రీతుకి నామినేట్ చేస్తారు. ఇక్కడ నలుగురు వార్నర్స్ నామినేట్ చేసిన తర్వాత ఒక టెనెంట్ నామినేట్ చేయాలి. అంటే వాళ్ళ ఐదుగురిలో వాళ్ళు ఎవరొకరిని నామినేట్ చేసుకోవాలి. మాస్క్ మ్యాన్ అందరూ నామినేట్ చేద్దాం అనుకుంటారు. మాస్క్ మ్యాన్ నామినేట్ చేసినప్పుడు మాస్క్ మ్యాన్ ఒక మాట అంటాడు, లక్కోర్ అంటారు. లక్కోర్ అనేసి తప్పు కాదంటారు. అబ్బా అసలు ఈయన హరీష్ గారు ఒక మాట స్టేట్మెంట్ పాస్ చేస్తారు, అది నేను అనలేదు అన్నాను ఒప్పుకుంటారు, కానీ తప్పు కాదని అంటారు. నాకు అసలు ఏమైనా అర్థం కాదు బాబు. లక్కోర్ అన్నమాట తప్పు కదట, అతను అన్నమాట తప్పు అంట. ఈరోజు నిన్న ఎపిసోడ్లో శ్రీజాది ఇంత పర్సన్ కూడా అసలు మిస్టేక్ లేదు. పాపం శ్రీజాని నేర్పించేస్తారు అందరూ కలిసి. ఇంత పర్సన్ కూడా జెన్యున్గా ఉంటుంది నిన్నంతా శ్రీజ. నామినేషన్ కూడా చెప్తాం, అది కూడా తర్వాత మాట్లాడదాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోవద్దు మళ్ళీ. లక్కోర్ అన్నమాట తప్పు కాదు అంటారు మాస్క్ మ్యాన్. శ్రీజ ఏమో నువ్వు నన్ను అతను అన్నావు, అతను అంటే తప్పు కదా అంటారు. అరే అతను అంటే తప్ప? ఇప్పుడు ఒక వ్యక్తితో మనం మాట్లాడినప్పుడు ఆయన్ని రెస్పెక్ట్ అంటే మీరు అంటాం. ఆ వ్యక్తి కోసం ఇంకొకరితో మాట్లాడాలంటే అతను అలా చేశారా అంటాం. కానీ దానికి తప్పేముంది? అతను అనేది కూడా రెస్పెక్టే కదా. అతను అనడం కూడా తప్పేముంది? నాకు అర్థం కాలే బాబురాయ్. హరీష్ గారు ఫీలింగ్ ఎలాగుందంటే, నేను పట్టుకుని కుందేలు 3 కాళ్ళు ఉన్నాయి పట్టుకుని కుందేలుగా అంటారు. అరే బాబు 2 కాళ్ళు ఉన్నారా బాబు దాన్ని చూడరా అంటే, లేదు 3 ఉంటాయి చూడు, 3 అని ఆయన నిరూపిస్తుంటారు. నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్లో వచ్చి హరీష్ గారు నోరు ముగిపోతే మాత్రం ఈయన మాత్రం ఎక్కడ నోరు జారుతుంటారు, అలాగా నోరు జారుతారు, దాన్ని కాదంటారు. మన లాస్ట్ వీక్ సేమ్ ఇది అయ్యింది. లాస్ట్ వీక్ కూడా అతను ఇమానుయల్ భరణి అమ్మాయిలు అనేసి చెప్పేసి మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి 1 వీక్ నిరాహార దీక్ష చేశాడు. అది మిస్టేకే, ఇది కూడా మిస్టేకే. ఇది కూడా దీని మీద కూడా నాగార్జున గారు లాస్ట్ ఎపిసోడ్లో సీజన్ 7 అనుకుంటా డ్యాన్స్ మాస్టర్ వచ్చాడు కదా, సందీప్ మాస్టరు మన పల్లవ ప్రశాంత్ని బొంగు అంటాడు. నా బొంగులోది అంటాడు. బొంగులోది అనేసి అది తప్పు కాదు అంటాడు. తప్పు కాదు బొంగు అనేది. కాకపోతే బొంగు అనేది తప్పు కాదు. కాకపోతే టాపిక్లో అది మనం ఏ టాపిక్ మాట్లాడుతామో దాని గురించి మనం మాట్లాడే టాపిక్లో ఆ బొంగు అనే వర్డ్ని మనం ఎక్కడ పెడుతున్నామో ఆ లైన్ బట్టి తప్పు కరెక్ట్ అనేది ఉంటుంది. బొంగు అని తప్పు కాదు అంటాడు. మా తెలంగాణ లాంగ్వేజ్లో కట్టెలు అంటాడు. కవర్ చేసుకున్నాడు. వీకెండ్ నాగార్జున గారు వచ్చి ఇలాగ అంటిస్తారు సందీప్ మాస్టర్కి, బొంగులో మాస్టర్ నించోండి అంటారు. అంటుకుంది కదా ఇప్పుడు బొంగు అనేది కరెక్ట్ కాదు. బొంగులో డ్యాన్స్ మాస్టర్ అంటే అంటుకుంది కదా, చెంప చెల్లు అనిపించారు కదా, అలాగే ఉంటుంది. కొన్ని వర్డ్స్ తప్పు కాదు, మనం నార్మల్గా సింగిల్గా వాడితే తప్పు కాదు, దానికి వేరే వర్డ్ అంటించి మాట్లాడితే మాత్రం కరెక్ట్గా తప్పు వస్తుంది. అది నేను లత్కోరంటే నువ్వు ఊరుకుంటావా? హరీష్ గారు మిమ్మల్ని లత్కోరంటే మీరు ఊరుకుంటారా? శ్రీజ ఆ మాట అనిసింది. నేను లత్కో తప్పు కాదు కదా, సరే అయితే మిమ్మల్ని రేపు లత్కోరని పిలుస్తాను అనాలి. అప్పుడు చెంప చెల్లిమనిపోయేది. అనలేకపోయారు కానీ అలా అనుంటే చెంప చెల్లిమనిపోయేది. హరీష్ గారిని నువ్వు అంటేనే ఊరుకోరు, లత్కోర్ అనేస్తారు, ఆడవాళ్ళు అనేస్తారు, ఇంత స్టేట్మెంట్ పాస్ చేస్తారు. ఈయనేమో ఈయన చేసిన తప్పు కాదు. ఇక్కడ ఈ విధంగా హరీష్ గారు నామినేట్ చేస్తారు, హరీష్ గారు నామినేట్ అవుతారు. లత్కోర్ అంటారు, కోడిగుడ్డు మీద ఏకలు బీక్కొమ్మంటావు అంటారు, ఏదో మాట్లాడతారు. ఆయనకి నోటు కుట్టిన అంటారు, ఇది కూడా అంటారు. ఇలాగా ఈ విధంగా హరీష్ గారు నామినేట్ చేస్తారు. అండ్ నామినేషన్ అయిపోద్ది. అక్కడ వాళ్ళ నామినేషన్ టెనెంట్స్ వానర్స్ ఎదురు కూర్చుంటారు. ఇక్కడ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. వానర్స్ మీకు ఒక స్పెషల్ పవర్ ఇస్తున్నాం. ఇప్పుడు ఉన్న నామినేషన్లో ఉన్న వాళ్ళ నుంచి ఇద్దరిని మీరు స్వాప్ చేయొచ్చు, అంటే ఇద్దరు రిమూవ్ చేసి ఇద్దరిని యాడ్ చేయొచ్చు.
ఇక్కడ అనుకున్నప్పుడు వీళ్ళు డిస్కషన్ చేస్తారు. ఈ డిస్కషన్లో లైవ్లో ఏమైందో మనకు తెలియదు, కానీ ఎపిసోడ్లో చూస్తున్నారు మాత్రం ఓన్లీ పాయింట్స్ అన్నీ మన ఇమాన్యుల్ ఒక్కడే మాట్లాడుతున్నాడు. మిగతా ఎవరు మాట్లాడలేదు పాయింట్స్. ఇమాన్యుల్ ఒక్కడే పాయింట్స్ మాట్లాడుతున్నాడు. ఇమాన్యుల్ అందరి గేమ్ చూస్తున్నాడు, అందరి గేమ్ చూస్తే అందరినీ బాగా అర్థం చేసుకుంటాడు. ఇమాన్యుల్ తిరిగిలేదబ్బా, టాప్ 5 ఖచ్చితంగా ఉంటాడు ఇమాన్యుల్. కానీ ప్రతి సీజన్లో కామెడియన్ ఒకరు టాప్ 5 వస్తున్నారు, కానీ విన్నర్ అయితే అవ్వట్లేదు. చూద్దాం ఈ సంవత్సరం ఎలా అవుతుందో. ఈ సీజన్ ఇమాన్యుల్ ఖచ్చితంగా ఉంటాడు, ఎందుకంటే గేమ్ని కరెక్ట్గా అంచనా వేస్తున్నాడు. నిన్న ఎలిమినేషన్ కూడా మనీష్ అండ్ ఫ్లోర్ వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయనకి ఏదో అనిపించింది, మాట్లాడుతున్నాడు. చెప్పాను కదా అంటున్నాడు పక్కన వాళ్ళతోటి. సో ఆయన ఏదో స్ట్రాటజిక్ ప్లే చేస్తున్నాడు ఇమాన్యుల్ గారు. సో ఈయన చెప్తాడు అందరికీ పాయింట్స్, ఎవరిని నామినేట్ చేయాలి, ఎవరిని స్వాప్ చేయాలని. ప్రియా అండ్ కళ్యాణ్ స్వాప్ చేద్దాం అంటాడు. కళ్యాణ్కి గేమ్ ఆడట్లేదు, ఆ బార్డర్ గీసుకుంటాడు, బార్డర్లో ఉంటున్నాడు, వేరే వాళ్ళకి మాట్లాడలేదు అని చెప్పి పాయింట్ ఇచ్చేస్తాడు. ప్రియా ఏమో ఎవరి మాట ఏందో, తను మాట్లాడిన మాట తను ఫుడ్ మంటగా ఉన్నప్పుడు అది ఇది అని చెప్పేసి ఒక పాయింట్ సంజన గారు రైట్ చేస్తారు, ఒక పాయింట్ ఇమాన్యుల్ రైట్ చేస్తాడు. ఇక్కడ స్వాప్ చేస్తారు. సంజన గారిని సుమన్ శెట్టి అని రిమూవ్ చేసి ప్రియా అండ్ కళ్యాణ్ స్వాప్ చేస్తారు నామినేషన్లో. ఇప్పుడు ఇద్దరు టెనెంట్స్, ముగ్గురు టెనెంట్స్, ఇద్దరు ఓనర్స్ నామినేషన్లో ఉన్నట్టు. ఇక్కడ స్వాప్ చేసినప్పుడు కళ్యాణ్ అండ్ ప్రియా డిఫెండ్ చేసుకుంటారు. ఇమాన్యుల్ ఒకటే నించని చెప్తాడు, ఇది నా పాయింట్స్ కాదు, అందులో మా ఓనర్స్ అందరు పాయింట్స్ అంటాడు. అసలు ఓనర్స్ ఎవరు మాట్లాడలేదు కదా, ఇమాన్యుల్ ఒక్కడే కదా పాయింట్స్ అని చెప్పాడు, మళ్ళీ ఓనర్స్ చెప్తాడు. సరేలే, అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు అగ్రీ చేశారు, అది వాళ్ళ ఇష్టం, మాకు సంబంధం లేదు. కానీ ఈ పాయింట్స్ అని బయటకు వస్తే నామినేషన్లో పడతాడు ఇమాన్యుల్, రిస్క్లో పడతాడు. అది నిజమైతే, లైవ్లో వేరే జరిగితే వేరే, కానీ అదే నిజం. అందులోనే పాయింట్స్ అని చెప్పింది ఓన్లీ ఇమాన్యుల్ ఒక్కడే అనుకుంటే ఖచ్చితంగా రిస్క్లో పడతాడు ఇమాన్యుల్. సో ఇప్పుడు ఇంకో ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఓనర్స్కి ఇచ్చిన స్పెషల్ పవర్ ఏంటంటే ఇద్దరిని స్వాప్ చేసుకోవచ్చు, ఇద్దరిని కొత్త వాళ్ళని నామినేషన్లో యాడ్ చేసుకోవచ్చు. వీళ్ళకి వచ్చిన ఛాన్స్ని ఓనర్స్లో అందరినీ నామినేషన్ పెట్టేస్తారు, ఓన్లీ పవన్ టెనెంట్స్లో అందరినీ నామినేషన్ పెట్టేస్తారు. ఎందుకంటే వీళ్ళు మరి స్ట్రాటజీ అనుకున్నారు అంటే నామినేషన్లో వీళ్ళుంటే వాళ్ళు సేవ్ అవుతారు కదా, ఓనర్స్ సేవ్ అవుతారు కదా, అందుకే వీళ్ళని నామినేషన్ పెట్టేస్తున్నారు. నెక్స్ట్ శ్రీజని కూడా నామినేషన్ పెడతారు. శ్రీజకి సంజన గారు వచ్చి నించొని పాయింట్స్ చెప్పి నామినేషన్ చేస్తారు, ఆవిడ ఓన్ పాయింట్స్ చెప్పి నామినేషన్ పెడతారు. అంటే ఏదైనా ఎవరికైనా వేరే వాళ్ళు గొడవ అయినప్పుడు నువ్వు మధ్యలో వచ్చేస్తావు, మధ్యలో వచ్చేసి స్టాండ్ తీసుకుంటావు, ఆ స్టాండ్ అవసరం లేదు స్టాండ్ తీసుకుంటావు, పాయింట్స్ అని బాగా చెప్తారు. చెప్పి కూర్చునిపోతారబ్బా. ఆవిడ శ్రీజ ఏం మాట్లాడుతుందో విందు చెప్పి కూర్చునిపోతారు. అసలు శ్రీజ మాట్లాడుతుంది కదా, వినాలి కదా. శ్రీజ బాధపడుతుందబ్బా. అందరూ కలిసి నీతో మాట్లాడడానికి భయపడుతున్నారు, నీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు, నో వన్ రెడీ టు టాక్ టు యూ అని అంటారు అందరూ వచ్చి. అసలు ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ అమ్మాయి వాయిస్ గంభీరంగా అంటే థర్డ్ డబ్బా మీద రేట్ పెట్టి ఇచ్చిన ఉంటారు కదా, అలాగ ఉంటుంది. కానీ ఆ అమ్మాయి అసలు కరెక్ట్గానే పాయింట్ మాట్లాడుతుంది. ఏదో ఎక్కడైనా తప్పు జరుగుతుందంటే వచ్చి ఇది తప్పు అంటుంది. అది అడగొద్దని అడుగుతుంది, అడిగింది నేను కూడా నామినేషన్ కూడా, అది అడగొద్దని అడగమానేస్తారంటుంది. సరే, ఈ విధంగా నామినేట్ చేయాలి సీజన్ని. నెక్స్ట్ ఇంకా పవన్ ఒక్కడే ఉండిపోతారు. పవన్ కెప్టెన్ కాబట్టి నామినేట్ చేయకూడదు కాబట్టి పవన్ ఒక్కడే నామినేట్ చేయరు. ఈ విధంగా అందరూ నామినేషన్లు ఉంటారు. ఇందులో మన టెనెంట్స్లో శ్రీజ, పవన్ కళ్యాణ్, ప్రియా అండ్ హరీష్ నలుగురు నామినేషన్లు ఉంటారు. అటుపక్క రీతు, ఫ్లోరా, రాము ముగ్గురు నామినేషన్లు ఉంటారు. అంతే, మొత్తం 7 నామినేషన్లు ఉంటారు. వీళ్ళల్లో మీరు ఎవరికి ఓటు వేసుకొని అనుకోండి, ఓటు వేసుకొని గెలిపించుకోండి, వాళ్ళని కాపాడుకోండి, సేవ్ చేసుకోండి. సో ఇలా జరిగింది. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ దాకా వద్దాం. వైల్డ్ కార్డ్ అంటే అదే రాయల్ కార్డ్ అంటున్నారు ఈ సీజన్లో. మన ఎవ్రీ సీజన్లో అనుకునేది వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎలా జరగబోతుంది? వైల్డ్ కార్డ్ ఎంట్రీలో యాక్చువల్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ మిడ్ వీక్లో ఎప్పుడు రారు. వైల్డ్ కార్డ్ ఏ సీజన్లో కూడా మిడ్ వీక్లో రాలేదు. ఈ సీజన్లో ఫర్ ద ఫస్ట్ టైం వైల్డ్ కార్డ్ ఎంట్రీ రేపు రాబోతున్నారు. రేపు అంటే ఇంత బుధవారం, రేపు మంగళవారం కదా, రేపు బుధవారం ఎపిసోడ్లో మనకి, అంటే బుధవారం అంటే నెక్స్ట్ మనం ఎపిసోడ్ చూస్తాము. నెక్స్ట్ మనం చూసిన ఎపిసోడ్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా 3 రాబోతున్నారు కామర్స్ నుంచి. ఆ 3 కూడా
అగ్ని పరీక్ష షోలో ఉన్నవాళ్ళే. ఎవరు అంటే దివ్య నిఖిత, నాగప్రశాంత్, షాకిబ్, వీళ్ళు ముగ్గురు వస్తున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా. ఆల్రెడీ డీపీలో మన తమిళలో పెట్టిన కదా పిక్స్, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చేది వీళ్ళే అని. వీళ్ళు ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వస్తారు బుధవారం హౌస్లోకి వెళ్తారు. హౌస్లోకి వెళ్ళి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వచ్చిన వైల్డ్ కార్డ్ ముగ్గురు ఉండరు, ముగ్గురులో ఒక్కరే ఉంటారు. మరి ఎందుకు నా ముగ్గురిని తీసుకొచ్చారంటే చెప్తాను వినండి. స్టార్టింగ్ ఏం జరిగింది, బిగ్ బాస్ 9 స్టార్ట్ అవుతాడు ఎవరైతే అగ్ని పరీక్షలో ఆడి ఓట్ల ద్వారా లోపలికి వచ్చారో వాళ్ళు అనౌన్స్ చేశారు కదా. సెలబ్రిటీస్ ఎవరున్నారో వాళ్ళని టెనెంట్ చేశారు. ఎందుకు చేశారు? టెనెంట్స్కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగాలి కాబట్టి, వాళ్ళకి సింపతి పెరగాలి కాబట్టి వాళ్ళు చేశారు. ఈ 2 వీక్స్ పెరిగింది బాగా, అందుకని మళ్ళీ మార్చారు, అటు నుంచి స్టాప్ చేశారు. అదే విధంగా ఇక్కడ కూడా ఇప్పుడు ముగ్గురులో ఒకరిని తీసుకెళ్ళి డైరెక్ట్గా పడిశారు అనుకో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా, వాడికి ఫ్యాన్ ఫాలోయింగ్ రాదు. వెళ్ళిన ఫస్ట్ వీక్లోనే బయటకు వచ్చడానికి ఛాన్సులు ఉంటాయి. సో అలా చేయకుండా వాళ్ళు నిరూపించుకొని వాళ్ళ సత్తా వాళ్ళు చూపించుకొని వాళ్ళు గెలిచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిపోతారు ముగ్గురు, వాళ్ళు గెలిచి లోపల ఉండాలి పర్మనెంట్గా. అంటే వీళ్ళు ముగ్గురిని లోపలికి తీసుకెళ్ళి కొన్ని గేమ్స్ పెడతారు. కొన్ని గేమ్స్ పెట్టి ఆ గేమ్స్లో గెలిచిన వాళ్ళని లోపల ఉంచుతారు. ఒకటి లేదంటే అంటే ఈ ముగ్గురి అదొకటి జరగచ్చు. లేదంటే వీళ్ళు ముగ్గురులో ఎవరు బెస్ట్ అని చెప్పేసి టెనెంట్స్ ఓటేసి వాళ్ళని గెలిపించుకోవచ్చు, లోపలించుకోవచ్చు. లేదంటే వానర్స్ అనేది ఉన్న సెలబ్రిటీస్ వాళ్ళైనా ముగ్గురు ఎవరు బెస్టో సెలెక్ట్ చేయొచ్చు. ఈ మూడిట్లో ఏదో ప్రాసెస్లో ఉంటుంది, కానీ ప్రాసెసింగ్ మాత్రం ఉంటుంది. ముగ్గురులో ఒకరు మాత్రం ఖచ్చితంగా ఒక్కరే ఉంటారు. ముగ్గురులో మిగతా ఇద్దరు బయటకు వచ్చేస్తారు, వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఉండదు. ఇక్కడ ఇలా చేయడం వల్ల ప్లస్ చాలా మంచిది, ఈ థాట్ చాలా మంచి థాట్ ఇది. బిగ్ బాస్ టీం వాళ్ళని మనం మెచ్చుకోవచ్చు. ఇలా చేయడం వల్ల వీడియో కొంచెం లెంత్ అవుతుంది, ప్రాబ్లం లేదు, చూడండి లాస్ట్ వరకు. ఇలా చేయడం వల్ల ప్లస్ ఏంటంటే కామనర్స్కి ఫేమ్ వస్తుంది అండ్ వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. అంటే వాళ్ళు ఇప్పుడు అగ్ని పరీక్షలు ఆడి కష్టపడ్డదానికి ఫలితం దక్కుతుంది, వాళ్ళకి ఫేమ్ వస్తుంది. వాళ్ళు ఆల్రెడీ బిగ్ బాస్ 9 సీజన్ స్టార్ట్ అయినప్పుడు గ్రాండ్ లాంచ్లో కనిపిస్తారు వాళ్ళు ఓపెనింగ్లో, అక్కడ కనిపిస్తారు. మళ్ళీ హౌస్లోకి వెళ్తారు కాబట్టి వీళ్ళు ఫేమ్ వస్తుంది ఖచ్చితంగా. వీళ్ళు గీత మారిపోద్ది, ఇతను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాడరా, బిగ్ బాస్ 9లోకి వెళ్ళాడరా అంటారు చూడగానే. సో ఒకవేళ గెలిచి లోపల ఉంటే ఇంకా కొంచెం ఫేమ్ పెరుగుతుంది వీళ్ళకి. అంటే వీళ్ళు బాగా ఆడి గెలిచారనుకో, ఇద్దరు కన్నా ముగ్గురు వెళ్తారు కదా, ముగ్గురులో ఒకరు గెలిచారనుకో, వాళ్ళని జనం మెచ్చుకొని వాళ్ళకి ఓట్లేసే ఛాన్స్ ఉంటుంది. చూసి ఎంత బాగా డిజైన్ చేస్తున్నారో. ఇది ఒక బిగ్ ట్విస్ట్ అనుకోవచ్చు. ఇది కాకుండా ఇంకో ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఎలాగ వచ్చారో నెక్స్ట్ వీక్ కూడా ఒక ముగ్గురు రాకపోతారు. ఈ బుధవారం ముగ్గురు వస్తున్నారు కదా, నెక్స్ట్ వీక్ బుధవారం కూడా ముగ్గురు వస్తారు. ఆ ముగ్గురు ఎవరనేది కన్ఫర్మ్ కాలేదు. ఆ ముగ్గురు సేమ్ అగ్ని పరీక్ష షో నుంచి ఉన్న 15 మందిలో టాప్ 15లో నుంచి రావచ్చు, లేదంటే టాప్ 42 ఉన్నారు కదా వాళ్ళలో కూడా రావచ్చు. మన తేజ చూడు బొచ్చిపిక్కున్నాడు కదా అబ్బాయి కానీ, లేదంటే మన ఆర్మీ మ్యాన్తో బిర్యానీ తిన్నాడు కదా అబ్బాయి కానీ, ఎవరికి రావచ్చు. వాళ్ళ ముగ్గురులో ఖచ్చితంగా ముగ్గురు వస్తారు నెక్స్ట్ బుధవారం కూడా. వాళ్ళకి కూడా సేమ్ ప్రాసెసింగ్ జరుగుతుంది. వీళ్ళు కాకుండా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో సాటర్డే సండే ఎపిసోడ్లో, వీకెండ్ ఎపిసోడ్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కొంతమంది రాకపోతున్నారు. ఎవరు? సెలబ్రిటీస్. మన పచ్చడి లక్క అంటే మీకు చెప్పవలసిన లేదు, తెలుసు పచ్చడి లక్క అండ్ శివు, మన ప్రియాంక వాళ్ళ లవర్ కాబోయే హస్బెండ్ శివు, ఇలాగ 4-5 వరకు వస్తున్నారు సీరియల్ యాక్టర్లు, సెలబ్రిటీస్. కామెడీ మ్యాన్ ఒకళ్ళిద్దరు వస్తున్నారని విన్నాను. వీళ్ళందరూ వచ్చింది కాకుండా అందరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన తర్వాత వీళ్ళని బట్టి ఎంతమంది వస్తున్నారో చూసి దాన్ని బట్టి డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండబోతుంది. డబుల్ ఎలిమినేషన్ 1 వీక్ కాదు, 2 వీక్స్ కాదు, 3 వీక్స్ కూడా ఉంటుంది డబుల్ ఎలిమినేషన్. చూడండి ఇన్ని ట్విస్టులు మాత్రం అదిరిపోతుంది రోజుకి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. మన వీడియో పెట్టగానే మీ దగ్గర వచ్చేస్తుంది. కొంచెం సపోర్ట్ చేసి మనకి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.